చూ అమ్మ, మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. నేటి పరిహారంలో భాగంగా సాధారణంగా ఎవరైనా వ్యక్తులు తమ తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడంతో రోజును ప్రారంభిస్తారు. దాంతోపాటుగా అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా 12 రాసుల వాళ్ళు ఈ రోజున దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించటం, అలాగే దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయ సందర్శన, అంటే శ్లోకాలు ఒకవేళ మేము చేయలేం, మాకు ఇబ్బందిగా ఉందనుకున్నా శ్రీదత్త శరణం మమ అనే శ్లోకాన్ని పఠించటం చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. కనుక దత్త మందిరాలు, దత్తాత్రేయ శ్లోకాలు, దత్తాత్రేయ అష్టోత్తరాలు ఇవి కూడా కుదరకపోతే శ్రీదత్త శరణం మమ చేయడం అనేది చాలా వరకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే దీంతో పాటుగా ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు. కనుక వ్యక్తిగతంగా తమకే వర్తిస్తుంది అని అనుకోకుండా తమ తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి ఇవి చూసుకుంటూ ముందుకెడుతూ వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశలు అంతర్దశల్లో ఎదురవుతున్న ఇబ్బందుల్ని తగిన పరిహారాలతో చూసుకుంటూ ముందుకు పెడుతూ గోచార రీత్యా ఎదురవుతున్న చిన్న చిన్న సమస్యల్ని శ్లోక రూపేణా, దేవాలయ సందర్శన రూపేణా చిన్న చిన్న పరిహారాలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళి అన్ని విధాల జయాన్ని పొందగలుగుతారు.